శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2వ వారంలో తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వరుస పెట్టి 5 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అయితే ఆ శుభవార్తలు ఏమిటంటే, మీరు కన్న కలలు సాకారం కాబోతూ ఉన్నాయి. మీరు ఏది చేద్దామనుకుంటే అది చేయగలుగుతారు. చీ కొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కబోతూ ఉన్నారు. ఇంతటి అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి? తులారాశి జాతకులు, ఇంతటి మేలిమి గడియలు మీకు సంప్రాప్తించబోతున్నాయి. అయితే ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి వారి జాతకులు ఎప్పుడూ కూడాను అందానికి తగిన విలువను ఇస్తారు. ఎల్లప్పుడూ కూడా ఇతరులను ఆకర్షించడం కోసం తమ యొక్క సమయాన్ని ఎప్పుడూ అలంకరణ కోసం కేటాయిస్తూ ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచొని తమ అందచందాలు చూసి మైమరిచిపోతూ ఉంటారు. అలాగే వీరిని మేధావులుగా గుర్తించాలి. అలాగే ఈ రాశి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ వారంలో ముఖ్యంగా వీరు వినబోయే శుభవార్తల విషయానికి వస్తే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. అక్టోబర్ మాసంలో 2వ వారంలో వీరు వినే 5 శుభవార్తల విషయానికి వస్తే గనక ముఖ్యంగా వీరు వినబోయే శుభవార్త మొదటగా విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతకుముందు ఎటువంటి ఆటంకాలు అయితే మీకు వచ్చాయో ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లడానికి డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల, కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ విధంగా మీ యొక్క కోరిక తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఆనందపడే పరిస్థితి ఈ సమయంలో కనిపిస్తుంది. రెండవ శుభవార్త విషయానికి వస్తే గనక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారి జాతకులు మీ యొక్క ప్రేమను ఫలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు మీకు చాలా వరకు కూడా ఫలితాన్ని కలగ చేయబోతున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యులు పెళ్లికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ప్రసాదించే శుభవార్త. అతి త్వరలో మీకు పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీరు కలలు కంటున్నటువంటి శుభవార్త ఏమిటి? 3వది అంటే గనక ఈ రాశి జాతకులు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా శూన్య ఫలితమే కలుగుతుంది. ఒకవేళ అవకాశం వచ్చినా సంతృప్తి కలగడం లేదు. ఎటువంటి ఉద్యోగం కావాలని మీరు ఆరాట పడుతున్నారో అటువంటి ఉద్యోగం దక్కలేదు. కానీ ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని వింటారు. మంచి ఉద్యోగాలు దొరకబోతూ ఉన్నాయి. అలాగే ఏ విధంగా అయితే ఉద్యోగం ఉండాలని కోరుకున్నారో అటువంటి ఉద్యోగం మీకు దక్కబోతుంది. అలాగే ఈ శుభవార్త మీ కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నది. ఉద్యోగాన్ని పొందుకొని మీ యొక్క జీవితాన్ని చాలా సంతోషంగా గడపబోతున్నారు. ఇక 4వ శుభవార్త విషయానికి వస్తే గనక తులారాశి వారు ఎంతో కాలంగా కొంత డబ్బును చేతిలో పెట్టుకొని మరికొంత లోన్ పెట్టుకొని మీ యొక్క గృహ నిర్మాణం చేద్దామని, లేకపోతే గృహాన్ని కొనుగోలు చేద్దామని, కొంతమంది గృహాన్ని నిర్మించుకుందామని అంటే ల్యాండ్ ని కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించుకుందామని ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నవారు ఈ యొక్క సమయంలో బడ్జెట్ కి తగినటువంటి ల్యాండ్ కావచ్చు, లేకపోతే కట్టిన గృహాన్ని కావచ్చు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు మీ జీవితంలో ఈ యొక్క సమయంలో కనిపిస్తున్నాయి. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అక్టోబర్ మాసంలో 2వ వారంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ను వినే అవకాశాలు మీ జాతకంలో అత్యధికంగా
అనుకూలంగా కనిపిస్తున్నాయి. 5వ శుభవార్త విషయానికి వస్తే కనుక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి మంచిగా మీకు అమ్మవారిలాగా మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి ఈ సమయం చాలా కీలకమైంది. ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తులారాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ వారంలో మీరు ఈ యొక్క శుభవార్తలు అయితే వినవస్తూ ఉన్నారు. మీ యొక్క కలలు సాకారం దిశగా అడుగులు వేయబోతూ ఉన్నాయి. అలాగే కన్న కలలు నిజం చేసుకోబోతున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే అంతకు ముందు ద్వేషించారో, అలాగే మిమ్మల్ని ఎవరైతే చెయ్యి చేసుకున్నారో వారు సహాయం నిమిత్తం మీ వద్దకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో ఇటువంటి అవకాశాలు మీకు చాలా వరకు కూడా కనిపిస్తాయి. అలాగే మీరు ఎప్పుడైతే వారు చీదరించుకున్నప్పుడు మానసికంగా కృంగిపోయారో, వారు సహాయం అర్థించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతగానో సంతృప్తి చెందుతారో, అలాగే ఎటువంటి అసూయ కుళ్ళు లేకుండా వారికి సహాయాన్ని కూడా అందజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.